వెల్కమ్ టు బిగ్ న్యూస్. ఈ తరం పిల్లలు పెరుగుతున్న టెక్నాలజీతో పాటు చిచ్చర పిడుగుల్లాగా మారిపోతున్నారు. కట్ చేస్తే మన న్యూజిల్లోని బెతెస్తా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చదువుతున్న కొందరు పిల్లలు సాహస బాలల అవార్డుకు ఎంపికయ్యారు. అసలు ఏం జరిగింది, ఎందుకు వీళ్ళు అవార్డుకు ఎంపికయ్యారు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం మరియు ఎవరిని ఉద్దేశించినవి కావు. బుజ్జి కన్నా మర్యాదగా నీ దగ్గరున్న ప్రాజెక్ట్ ఫైల్ నాకు ఇచ్చేసే, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. త్వరగా ఆమెను పట్టుకోండి, క్యాష్ కట్టుకోవాలి ఇమీడియట్లీ. డాడీ, ఎలెన్, మర్యాదగా ప్రాజెక్ట్ సోల్ నాకు ఇచ్చేసేయి. నీకు ఎంత కావాలో చెప్పు, ఇచ్చేస్తా. రే మైకల్, నువ్వు నన్ను డబ్బుతో కొనలేవు. డబ్బులు కమ్ముడిపోయే వాళ్ళు వేరే ఉంటారు, పోయి వెతుక్కోరా. Dad, what happened? Is that a nightmare? అవును, ఇదొక పీడకల. Easy, Dad. Drink some water. ఆ డ్రీమ్లో ఏం జరిగింది డాడ్? ఆ కలలో ఒకడు నిన్ను తరుముతున్నాడు. నువ్వు పరిగెట్టుకుంటూ వచ్చి నా వెనకాల నిలబడ్డావు. వెనక నుంచి ఒకడొచ్చి బలంగా నా తల మీద కొట్టాడు. ఇట్స్ జస్ట్ అ డ్రీమ్ డాడ్, డోంట్ వరీ. దాని గురించి ఏం ఆలోచించకండి. డాడీ, ఇక పడుకోండి, లైట్ ఆఫ్ చేస్తాను. గుడ్ నైట్ డాడ్. ఇప్పటి వరకు నాకు వచ్చిన ప్రతి కళ నిజంగా నా జీవితంలో జరుగుతున్నాయి. నా కుటుంబానికి ఏదో జరగబోతుంది. ఐ థింక్ ఇట్స్ ఎ సైన్. హే పింకీ, మన క్లాస్కి ఒక న్యూ అడ్మిషన్ అంట. పంజాబ్లో చదువుకుందంట. పెద్ద ఓవర్ యాక్షన్ కటౌట్లా ఉంది. ఆఫీస్లో చూసా, ఇన్నోసెంట్లా యాక్ట్ చేస్తుంది. రాణి, దాని ఓవర్ యాక్షన్ ఏంటో చూద్దాం. ఏ జెనిఫర్, రాగానే గోల్ మాట్లాడేశారా? ఏం మాట్లాడుకుంటున్నారు? నాకు కూడా చెప్పండి. నో టీచర్, నథింగ్ టీచర్. సరే, మాట్లాపి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. ఏ పింకీ, ఎప్పటి నుంచో నాకు ఫీలింగే, నీకు నీ పేరుకు అస్సలు సింక్ అవ్వట్లేదే. ఎందుకే జెన్నీ అంత మాట అన్నావు? నువ్వేమో డార్క్ చాక్లెట్ లాగా ఎంత డార్క్గా ఉంటే బ్లాక్ అని పెట్టాల్సింది పోయి పింకీ అని పెట్టారంటే. అమ్మా ఆగమ్మా, పుట్టినప్పుడు పింక్గానే పుట్టా, కానీ మధ్యలో సంతూర్ బదులు సర్ఫ్ ఎక్సెల్ వాడా, అందుకే నల్లకయ్యా. ఏంటి, సర్ఫ్ ఎక్సెల్ వాడావా? మొహం చెడు మొహం. ఏ జెన్నీ, సోదాపు చదవండి, ఎప్పుడు మాటలే. మే ఐ కమ్ ఇన్ టీచర్? ఎస్, కమ్ ఇన్. డియర్ చిల్డ్రన్, దిస్ ఈస్ లూసీ, న్యూ అడ్మిషన్. లూసీ, సిట్ బిసైడ్ లిల్లీ. దయచేసి లూసీని మీలాగా తయారు చేయకండి, ఓకే జెన్నీ? ఐఎమ్ గుడ్ గర్ల్ టీచర్. అదే నా భయం కూడా. నౌ ఐ విల్ డిస్ట్రిబ్యూట్ ద పేపర్స్. జెన్నీ 15 out of 20. పింకీ 10 out of 20. లిల్లీ 20 out of 20. సోనిత్ 16 out of 20. లూసీ 0. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? యూ టుక్ 4 additionals. ఏదో పెద్ద రాసేదానిలాగా. పేపర్లు దండగా తప్ప ఏమీ లేదు. వాట్ ఈస్ దట్? AB01, AB01, AB01 తప్ప ఇంకేం లేదు అక్కడ. ఏ పింకీ, నేను ముందే అనుకున్నా ఇది పెద్ద ముద్దని. తీసుకెళ్ళి నర్సరీలో పడేయండి.
ఆ ఆల్ఫాబెట్స్ నెంబర్స్ అన్నా నేర్చుకుంటుంది. తాడు పెరిగినట్టు పెరిగింది, బుర్ర మాత్రం పెరగలేదు అనుకుంటా. అబ్బో నువ్వు ఆగమ్మా, పెద్ద టాపర్ అయినట్టు చెప్తున్నా. ఐఎమ్ ఫార్ బెటర్ దాన్ యూ సర్ఫ్ ఎక్సెల్. సర్ఫ్ ఎక్సెలా? హే లూసీ, లెట్స్ బీ ఫ్రెండ్స్. నువ్వు అలా ఒంటరిగా దిగాలుగా ఉండడం అసలేం బాలేదు. ఎగ్జామ్లో 0 వచ్చాయని ఏం ఫీల్ అవ్వకు. ఐ విల్ హెల్ప్ యూ. నెక్స్ట్ ఎగ్జామ్లో నీకు మంచి మార్క్స్ వస్తాయి. నో లిల్లీ, థ్యాంక్ యూ. హే, డోంట్ బీ లైక్ దట్ లూసీ. కమ్ లెట్స్ ప్లే. కొంచెం ఫ్రీ అవుతావు. హే జెనిఫర్, మీరు కావాలని లూసీని టార్గెట్ చేసి పడేశారు కదా. ఇది అసలు కరెక్ట్ కాదు, చాలా పెద్ద తప్పు. కమ్ లూసీ, లెట్స్ గివ్ అ కంప్లైంట్. నో, ఐ డోంట్ వాంట్ టు టేక్ రివెంజ్. నేను అలా చేస్తే పగ పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ రివెంజ్ నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. హాయ్ జెనిఫర్, హాయ్ పింకీ. మీకు నాతో ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటాను. మీరు గేమ్లో కావాలనే నన్ను పడేశారని నాకు తెలుసు, అందుకు నాకేం బాధగా లేదు. నో లూసీ, నాట్ లైక్ దట్. మనం ఫ్రెండ్స్గా ఉందామా? Don't cry, snowman, not in front of me. Who will catch your tears if you can't catch me, darling? If you can't catch me, darling. Don't cry, snowman, don't leave me this way. A bottle of water can't hold me close, baby. Can't hold me close, baby. I want you to know that I'm never leaving, 'cause I miss the snow till death will be freezing. Yeah, you are my home for all seasons. So come on, let's go. Let's go below zero and hide from the sun. I love you forever, oh, we'll have some fun. Yes, let's hit the North Pole and live happily. Please don't cry no tears now, it's Christmas, baby. My snowman and me. My snowman and me, baby. ఐఎమ్ సారీ లూసీ. మీరు కలిసిపోతే మధ్యలో నేనేంటి? కమ్ పింకీ, నౌ వి ఆర్ ఫ్రెండ్స్. హే లూసీ, వై డెంట్ యూ కమ్ టు ద స్కూల్? ఈ పేపర్స్ చూడు, మళ్ళీ నీకు అన్ని సబ్జెక్ట్స్లో 0 వచ్చాయి. అసలేం జరుగుతుంది? చదవాల్సిన మెటీరియల్ అంతా ఇచ్చాను కదా, చదివావా అంటే అన్నీ చదివేశానన్నావు కదా. అసలు నువ్వు రాసే ఈ పిచ్చి రాతలకి అర్థమేమిటి? నువ్వేమైనా చిన్నపిల్లవు అనుకుంటున్నావా ఏబీలు 0-1లు రాయడానికి? మీ డాడీకి నీకు 0 వచ్చాయని తెలిస్తే ఆయన ఊరుకుంటారా? చెప్పు, వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్? ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? నీకు 0 వస్తున్నాయంటే నేను నమ్మను. దీని వెనక ఏదో కారణం ఉంది. లూసీ, నేను నీకు నిజంగా బెస్ట్ ఫ్రెండ్ అయితే అసలేమైందో చెప్పు. నువ్వేదో దాస్తున్నావు.
చెప్తాను, ఏం జరిగిందో అంతా చెప్తాను. మై ఫాదర్ ఇస్ మిస్టర్ ఎలెన్. ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. హీఈస్ అ జీనియస్. ఒక్క నేనే నాకు చుట్టూ నేనే ఒక్కటైనా ఒంటరోని కానే స్వార్థము నేనే పరమార్థము నేనే मेरी मिजाज जनी अखियां माने ना गल ढीठ है पक्कियां मेरो वेखो जट दा वे कदे नी पिछे हटदा वे मेरे माया के दिन रात करदा तरक्कियां के दिन रात करदा तरक्कियां मेरो वेखो जट दा वे मेरे माया कदे नी पिछे हटदा वे मेरे माया నా రెండు కళ్ళతో లోకాన్ని చదివేసా ముసుగున మనుషుల రంగులు చూసా నేననువా అంటే నాకు ముఖ్యం నేనంట గెలుపు జెండాలే నా దారంట మనసు ఉన్నా గాని లేదంట మెదడు మాట నేనంట మాయాదారి లోకంలో ఇంతే ఇంతే నేనంట నాకు నేనే కర్త కర్మ క్రియా ఒక్క నేనే వేళ సైన్యమయ్యా నా గమనం నిత్యరణం కణ కణ కణం అనుచర గణం सारा जग करदा है ठक्कियां निगाह साडे पिछे क्यों है लगियां सारा जग करदा है ठक्कियां निगाह साडे पिछे क्यों है लगियां मेरी मिजाज जनी अखियां माने ना गल ठीक है पक्कियां तेरो वेखो जट दा वे कदे नी पिछे हटदा वे मेरे माया के दिन रात करदा तरक्कियां के दिन रात करदा तरक्कियां तेरो वेखो जट दा वे मेरे माया कदे नी पिछे हटदा वे मेरे माया సాహస మంత్రమే నా జవ జీవము సమయము చూడని సమరమిది సాయుధ యంత్రమే లోహపు దేహము నా కథయే విధి గెలవనిది ఆయన అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. హీస్ మై ఇన్స్పిరేషన్. యాక్చువల్లీ హీ చోస్ టు యాక్ట్ లైక్ ఫూల్ టు ఫూల్ ద ఫూల్స్. వేర్ ఇస్ యువర్ డాడ్? హే ఎలెన్, మీటింగ్లో డీన్ అడిగినప్పుడు ఎందుకేం తెలియనట్టు మూర్ఖుడిలా నటించావు? నీ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది కదా, ఎందుకు రివీల్ చేయట్లేదు? వెన్ ఐ డిస్కస్ మై ఐడియాస్ విత్ దెమ్ దే లాఫ్డ్ అట్ మీ. తెలివైన వాడిగా నటించే మూర్ఖుడి ముందు మూర్ఖుడిగా నటించగలిగిన వాడే నిజమైన తెలివైన వ్యక్తి. సమ్టైమ్స్ వీ హ్యావ్ టు ప్లే ద రోల్ ఆఫ్ ఫూల్ టు ఫూల్ ద ఫూల్స్ హూ థింక్స్ దే ఆర్ ఫూలింగ్ యూ. మరి ఇంకేంటి, నువ్వు ఈ ప్రాజెక్ట్తో గొప్ప ధనవంతుడు అయిపోతావు అనుకుంటా. డబ్బు సంపాదించడానికి నేను ఇదంతా చేయట్లేదు. ఇట్ హ్యాస్ అ పర్పస్. నేను మీరు అనుకున్నట్టు ముద్దుని కాదు, ఎలెన్ కూతుర్ని. ఐ కెన్ స్పీక్ మోర్ దాన్ 6 ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్. అండ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ లెర్న్ మెషిన్ లాంగ్వేజెస్ C, C++, Python and Java. And I'm working as a personal assistant to my father. I'm a part of his project, Catch the Soul. వాట్ ఈస్ దట్ ప్రాజెక్ట్? క్యాచ్ ద సోల్ అంటే ఏంటి? లూసీ, ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా విను. నువ్వు నాతో కలిసి ప్రాజెక్ట్ క్యాచ్ ద సోల్లో పని చేయబోతున్నావు. నేను వేరే ఎవరితో కలిసి పని చేయాలనుకోవట్లేదు. అందుకే నేను నిన్ను చూస్ చేసుకున్నాను. ఇట్ షుడ్ బి హైలీ కాన్ఫిడెన్షియల్. లూసీ, ఒక మనిషి చనిపోతే చావు శరీరానికి ఉంటుంది, కానీ ఆత్మకు కాదు. ఆత్మ బ్రతికే ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక మొబైల్ ఫోన్ పని చేయాలంటే సాఫ్ట్వేర్ కావాలి. ఇక్కడ మొబైల్ ఫోన్కి సాఫ్ట్వేర్ ఆత్మ లాంటిది, మొబైల్ ఆత్మకు శరీరం లాంటిది. ఈ శరీరం పని చేయడం ఆగిపోయినప్పుడు ఆత్మ మన శరీరాన్ని విడిచిపెడుతుంది. ఈ ఆత్మను పట్టుకోవడమే మన ప్రాజెక్ట్ క్యాచ్ ద సోల్ యొక్క లక్ష్యం. ఆ ఆత్మకు ఒక శరీరం లాగా మనం ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని తయారు చేయాలి. బై డూయింగ్ దిస్ వీ కెన్ బ్రింగ్ బ్యాక్ ద లైవ్స్ ఆఫ్ ద డెడ్. Lucy, did you hear the song? I think someone are trying to speak. Yes, Dad. Change the voice module. Konnichiwa, watashi no namae wa Mosaki. Dad,
ఇట్స్ జాపనీస్. అది తన పేరు మొసాకి అని చెప్తుంది. ఎస్ లూసీ, మనం సాధించాం. లూసీ, మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ డేటా మొత్తం ఈ డ్రైవ్లో సేవ్ చేశాను. దీన్ని తీసుకొని జాగ్రత్తగా ఈరోజు నైట్ ఫ్లైట్లో నువ్వు ఏపీకి వెళ్ళాలి. యు ఆర్ ద లాస్ట్ హోప్. ఒక 3 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేసుకొని నీ బర్త్డే టైంకి నేను తిరిగి వచ్చేస్తాను. మరి నా బర్త్డే గిఫ్ట్ డాడ్? ఎస్, నీ బర్త్డే కోసం నేను ఒక స్పెషల్ హ్యూమనాయిడ్ రోబోట్ని తయారు చేశాను. అది అక్కడికి పంపిస్తున్నాను. అది నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ డాడ్. నా బర్త్డే కల్లా తిరిగి వస్తానన్న మా డాడీ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఐమ్ సారీ లూసీ, నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను, భయపడకండి. చనిపోయిన మా డాడీ ఇప్పుడు మనతోనే ఉన్నారు. అవునా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? డాడ్, కెన్ యూ క్లోజ్ ద డోర్? కెన్ యూ పుట్ ఆఫ్ ద లైట్? ఆయన మన మాటలు వినగలరు కానీ మనం ఆయన మాటలు వినలేం. ఆయన మనల్ని చూడగలరు కానీ మనం ఆయన్ని చూడలేం. నాన్న నాకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, అదేంటో తెలుసుకోవాలి. ఏ సర్ఫ్ ఎక్సెల్ బాగా వాడుతున్నట్టున్నావు, మంచి రంగు వచ్చావు. లూసీ, మీ నాన్నగారు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారన్నావు కదా, అసలు ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? పోలీస్ వాళ్ళు గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. మీ డాడీకి వచ్చిన కలలు నిజంగా నువ్వు చెప్పినట్టు ఎగ్జాక్ట్గా 100% జరిగాయా? అమ్మ లిల్లీ, ఆపుతామని ఇన్వెస్టిగేషన్ పెద్ద సిబిఐ ఆఫీసర్ లాగా. అసలే తన బాధలో ఉంటే ఏంటి నీ క్వశ్చన్స్? లూసీ, ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లిల్లీ, నేను మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, చాలా జాగ్రత్తగా వినండి. నిన్న నైట్ నేను సోఫీకి కాల్ చేశాను. Yes, we are going to do this together. హే బుజ్జి కన్నా, లూసీ అంటే నువ్వే కదా? అన్నీ వాడి పోలికలే వచ్చినట్టున్నాయి. నా పేరు మైకేల్. కేంబ్రిడ్జ్లో మీ నాన్నతో కలిసి చదువుకున్నా. హిస్ జీనియస్. మీ నాన్నగారు చనిపోయారని విన్నాను, చాలా బాధాకరం. సారీ ఫర్ ద లాస్. వాడు చనిపోయినా సరే వాడి ఆశయం బతకాలి. ప్రాజెక్ట్ క్యాచ్ ద సోల్ గురించి వాడు నాకంతా చెప్పాడు. ఆ ప్రాజెక్ట్ ఫైల్ నీ దగ్గరే ఉంది కదా, అది నాకు ఇవ్వు, అది నేను పూర్తి చేస్తాను. వాడి ఆశయాన్ని నేను నిలబెడతాను. స్టాప్ ఇట్, యు ఆర్ ఎ క్రిమినల్. నువ్వు మా నాన్నని చంపేశావు. ఓ, తెలిసిపోయిందా? ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం. మర్యాదగా ప్రాజెక్ట్ ఫైల్ నాకు ఇచ్చేయి, లేదంటే నిన్ను కూడా ఎవిడెన్స్ లేకుండా చంపేస్తా. అసలు మా నాన్న ఏం చేశారు? ఎందుకు చంపావు? రే ఎలేన్, నేను నీకు 10,000 కోట్లు ఇస్తాను. నీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ఫైల్ నాకు ఇచ్చేసి. రే మైకల్, నేను డబ్బు సంపాదించడం కోసం ఇది చేయట్లేదురా. ఈ ప్రపంచంలో ఏ తండ్రి ఇవ్వలేని గిఫ్ట్ నా కూతురికి ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే నా కూతురు లూసీ చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోయింది. చనిపోయిన తన తల్లి ఆత్మను తిరిగి తీసుకురావడానికి 15 ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ మీద కష్టపడుతున్నాను రా. దీని ద్వారా నా కూతురు ఒక్కటే కాదు, ఈ ప్రపంచంలో తల్లిని కోల్పోయిన ప్రతి ఒక్క కూతురికి తన తల్లి ప్రేమను పరిచయం చేయడమే నా ఈ యొక్క ప్రాజెక్ట్ క్యాచ్ ద సోల్ యొక్క లక్ష్యం రా. నాతో చేతులు కలుపు. చనిపోయిన వాళ్ళ ఆత్మను తిరిగి తీసుకురాగలిగితే ఈ ప్రపంచాన్ని శాసించవచ్చు, కొన్ని వేల కోట్లు సంపాదించవచ్చు. చెప్పా కదరా, డబ్బు కోసం నేను ఇది చేయట్లేదు. ఇంకా నువ్వు బయలుదేరొచ్చు. ఏంట్రా బయలుదేరేది? చావరా! రే రాక్షసుడా, డబ్బు కోసం ఏమైనా చేస్తావారా? నేను చచ్చినా కానీ ఆ ప్రాజెక్ట్ నీకు దక్కనివ్వను. చంపేయండిరా దీన్ని కూడా. స్టాప్ మైకేల్, ఇక నీ పని అయిపోయింది.
ఓహో, చాలా తెలివైన దానివే. డ్రాప్ ద గన్. నా దగ్గరే మీ తెలివితేటలా? చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టడం నాకు అలవాటు. ఇప్పుడేం చేస్తావు? నిన్ను కూడా ఎవిడెన్స్ లేకుండా చంపేస్తా. My name is Bhim, the robot. Alan is my creator, and I am the protector for the Lucy. Fully loaded, complete updated with artificial intelligence. Memory 100 terabytes. చివరిగా ఒక అవకాశం వస్తుంది. మర్యాదగా లొంగిపోండి, లేదంటే మీ బాడీలో ఉన్న 206 బోన్స్ 1200 బోన్స్ అవుతాయి. బుల్లెట్ ప్రూఫ్ రా బచ్చా, రోబోరా. నీకు చిట్టిదా రోబో తెలుసా? మాకులు పొడి. రే గొర్రె పిల్ల, మైకేల్, ఇప్పుడేం చేస్తావు? లూసీ, బ్లాక్ షీప్, వీడి తల తీసేస్తా. భీమ్, వాడిని ఒకేసారి చంపొద్దు. నా అనాథం చేసిన పాపానికి వాడు జీవితాంతం కఠిన కారాగార శిక్షణ అనుభవించాలి. డోంట్ కిల్ హిమ్. టేక్ హిమ్ టు ద పోలీస్ కస్టడీ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సైంటిస్ట్ ఎలన్ను హత్య చేసిన హంతకుడు మైకేల్ని కొందరు బిస్ విద్యార్థుల సహకారంతో పట్టుకోవడం జరిగింది. నిందితుడికి కఠిన శిక్ష పడేలాగా మా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా ఈ నిందితుడిని పట్టుకోవడానికి ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన బిస్ విద్యార్థులను సాహస బాలుల అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. హే లూసీ, మనం సాధించాం. అసలు మన ప్లాన్లో రోబోయే లేదు కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది? మా డాడీ నా బర్త్డే గిఫ్ట్గా హ్యూమనాయిడ్ రోబోట్ని పంపించారు. భీమ్, షీఈ్ మై ఫ్రెండ్. యా, ఐ నో. దిస్ ఈజ్ లిల్లీ, అండ్ దిస్ ఈజ్ జెన్నిఫర్, అండ్ దిస్ ఈజ్ సర్ఫ్ ఎక్సెల్. హే రోబోట్, డోంట్ కాల్ మీ లైక్ దాట్. ఇట్స్ నాట్ అ రోబోట్, ఇట్స్ మై డాడ్. కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను ఈ స్కూల్కి రాకపోయి ఉంటే నేను ఈ పరిస్థితి నుంచి కోలుకునేదాన్ని కాదు. శాశ్వతంగా ఒక అనాథగా మిగిలిపోయేదాన్ని. దిస్ ఈజ్ నాట్ ఎ స్కూల్, ఇట్స్ అన్ ఎమోషన్. నౌ ఇట్స్ మై హోమ్. డాడీ, నేను అమ్మతో మాట్లాడాలి. అమ్మ ఆచూకీ ఏమన్నా తెలిసిందా? ఐఎమ్ సారీ లూసీ, ఇంకెప్పటికీ అమ్మతో మాట్లాడలేం. అమ్మ ఆత్మ దేవుని వద్దకు చేరుకుంది. చనిపోయిన తర్వాత ప్రతి ఆత్మ దేవుని చేరుకోవాల్సిందే. దానికి ఎవరి అతీతం కాదు. వాళ్ళ క్రియలు చొప్పున వాళ్ళకి స్థలాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒకటి పాతాళం, మరొకటి పరదైసు. అమ్మ పరదైసులో దేవుని వద్దుంది. ఒకసారి అటు చూడు, ఎందరో గొప్పవాళ్ళు, మరెందరో మహానుభావులు కాలగర్భంలో కలిసిపోయారు. ప్రతి ఒక్కరి ఆత్మ తీర్పు తీర్చబడుతుంది. డియర్ చిల్డ్రన్, ఆల్వేస్ థింక్ ఇన్నోవేటివ్లీ అండ్ డూ సంథింగ్ యూనిక్. జీవితంలో మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు. లిల్లీ, నువ్వు ఫ్యూచర్లో ఒక గొప్ప సిబిఐ ఆఫీసర్ అవుతావు. అండ్ లూసీ, నీ బర్త్డే టైంకి తిరిగి రాలేకపోయినందుకు నన్ను క్షమించు. బిలేటెడ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ డాడీ. Lucy, remove the drive. It's time to release my soul. Angels are waiting for me. And finally remember one thing. Everything is temporary. But be good. Do good. Always be positive. Goodbye.